పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం, గలగలా పారే గోదావరి, ఆ నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క విశ్వ సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క విశేష సేవకు ప్రతిరూపమే వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది సంబరాలు. మరి ఈ సంవత్సరం 2026 మార్చి 13 నుండి 19 వరకు 7 రోజులు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వాహకులు, సేవ చేసేవారు, విధంగా ట్రస్టీల ద్వారా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, ముమ్మరమైన పనుల గురించి, ఇక్కడ విశేషాల గురించి తెలుసుకుందామా? ఈరోజు మన ముందుకు విచ్చేశారు శ్రీలక్ష్మి గారు, రావులపాలెం వాస్తవ్యులు. ఆవిడ ద్వారా ఇక్కడ విశేషాలు తెలుసుకుందామా? ఓకే మేడం, నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ. నమస్తే మేడం, పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి పరిచయం చేసుకోండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు అండి. అలాగే ధ్యాన మిత్రులందరికీ నమస్కారములు. నేను వచ్చి ధ్యానంలోకి 8 years అవుతుందండి. స్టార్టింగ్ నా పరిచయం అనేది ధ్యానము అంటే, నేను ఎలా చెప్పాలంటే, నా జీవితం అంతా ఒక అనుకోని పరిస్థితుల్లో చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎండ్ అయిపోయిందనే టైంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ధ్యానం పరిచయం అయిందండి. మొట్టమొదట అయితే నేనేమో తెలుసుకోలేని డిప్రెషన్లో ఉండిపోయి ఇంకా నాకు తను చెప్పింది కానీ వెళ్ళలేదు లోపలికి. నేను తనని కోప్పడ్డాను అనమాట. నాకు ఇక ఏమీ వద్దు లైఫ్లో, ఇప్పటివరకు అయిపోయింది, నాకు ధ్యానము అది ఏమీ వద్దని చెప్పాను. తను ఒక్కసారి వచ్చి 5 నిమిషాలు కూర్చోమని రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే నేను తన మాట కాదనలాక తప్పించుకుందామని వెళ్ళి 5 నిమిషాలు అనేది నాకు తెలియకుండానే 2-3 hours ధ్యానంలో ఉండిపోయానండి. అప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఫస్ట్ టైంలోనే ధ్యానం అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి నాకు ఎవరు చెప్పకుండానే అర్థమైంది. అప్పటి నుంచి నేను అలా 1 year నాకు నేనుగా ధ్యానం చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ అలా ఉండిపోయాను ఇంట్లో. అదే టైంలో తెలియకుండానే మౌనం ఉండడం, తెలియకుండానే నా ఫస్ట్ టైం నా చేతిలోకి ఒక యోగి ఆత్మకథ బుక్ ఫ్రెండ్ ద్వారా తీసుకుని దాన్ని చదువుతూ ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నానండి. అప్పటి నుంచి నాకు ధ్యానం అంటే తెలుసుకున్న తర్వాత ఇంకా ఏదో చేయాలని తపన అనమాట. ఇంకా ఏం చేయాలి అంటే, అప్పుడు అదే ఫ్రెండ్ ద్వారా మనం సేవ చేద్దాము అంటే, సేవ కూడా ఎలా చేయాలో అని తెలియదు. అప్పుడు వశిష్ఠ గురించి నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది. అక్కడికి పత్రి సార్ గురువుగారు వస్తున్నారు, ఆయన చూసి వద్దామని చెప్పేసి మేము సరదాగా విజిట్ కోసం వచ్చామండి. ఓకే, ఏ సంవత్సరం మేడం? 8 years బ్యాక్ వచ్చాము. పత్రి సారు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏంటి అందరూ అనుకున్నట్లుగానే, ఏంటి ఇలా ఉన్నారు ఈయన, గురువు అంటే కాషాయ వస్త్రాలు అంత ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఆయన చూడగానే నేను మొట్టమొదట కొంచెం చిన్నగా అనుకున్నాను అనమాట. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వకపోతే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నేను ఒక విరక్తిగా నవ్వాను. ఎందుకు ఆయన గురించి ఎగబడిపోతున్నారు అన్న చులకన భావంతో. అదే టైంలో అనుకోకుండా ఆయన నాకు ఎదురైన తర్వాత వెళ్ళిపోమన్నారు, వేలు ఇలా చూపించేసి. అప్పుడు నేను కొద్దిగా హర్ట్ అయ్యాను అనమాట. ఏంటి వెళ్ళిపోమన్నారేంటి, ఈయన గురువేంటి అనేసి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు. కానీ అదే టైంలో ఒక 1 month నాకు మౌనం చేయాలి, బుక్స్ రీడింగ్ చేయాలి అనిపించింది. అదే టైంలో బుక్స్ చదువుతూ మౌనం ఉన్నప్పుడు ఆ గురువు గురించి నాకు తెలియకుండానే లోపల నుంచి ఎన్నో భావాలన్నమాట. ఎంతో అద్భుతంగా అనిపించింది. వెంటనే నాకు సార్ని కలవాలనిపించింది అన్నమాట. కలవాలనిపించడము, నాలో తపన ఎక్కువ అవ్వడము. నేను కలవాలి అనుకున్న టైంలోనే నాకు ఇన్విటేషన్ వచ్చింది. పత్రి సార్ రావులపాలెం పిరమిడ్ ఓపెనింగ్కి వస్తున్నారు, అక్కడ నాకు సర్వీస్ చేయడానికి రమ్మని ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. అనుకున్నది తడువుగా నేను 2 రోజులు ఉందని చెప్పేసి వెయిట్ చేశాను ఎగ్జైట్గా, ఎలా అనేసి. అనుకున్న రోజు రానే వచ్చింది. నేను వెళ్ళడము, అక్కడ గురువుగారిని కలవడము, అక్కడ నా కోసమే అన్నట్లుగా గురువుగారు ఒక ప్లేస్లో నాకు సింగిల్గా కనిపించారు అనమాట. ఎవ్వరు లేరు అక్కడ. నేను అనుకోకుండా తెలియకుండా వెళ్ళి సార్ ఒకసారి హగ్ చేసుకుంటానంటే ఆయన చేతులు ఇలా ఇచ్చారు. ఇస్తే నేను వెంటనే ఆయన చేతుల్లో 5 నిమిషాలు ఉండిపోయాను అనమాట. అప్పుడు నాకు బాడీ అంతా అసలు ఒక రకమైన నా నుంచి ఎవరో ఏదో తీసేస్తున్న ఫీలింగ్. అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు నాకు ధ్యానం అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, సేవ అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకొని ఇంకప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా
పిరమిడ్కి రావడం, నాకు తోచిన సేవ చేయడము అనేది జరుగుతూ వచ్చిందండి. ఒక 2, 3 ఇయర్స్ అయ్యేటప్పటికి నేను తెలుసుకున్నదే కాక 10 మందికి చెప్పాలని ఇక్కడికొచ్చిన తర్వాత ఎంతోమంది గురువుని కలవడం, ఇక్కడ ఎనర్జీని చూడడము, ఇక్కడ ఫుడ్డు అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి ఇక ఇలా కాదని చెప్పేసి నేను 2 ఇయర్స్ ప్రతి ఒక్క చోట ధ్యాన ప్రచారం, క్లాసెస్ తీసుకోవడం, తెలిసిన వాళ్ళందరికీ అంటే ఇలా ఉంది అని, నేను ఇలా మారాను అని చెప్పడం. ఈ ఆదుర్దాలతో పడి నాకేదైతే సమస్య ఉందో అది మర్చిపోయాను నేను మొత్తంగా. మొత్తం మర్చిపోయాను. ఆటోమేటిక్‌గా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో మునిగిపోయి నాకు ఇంకా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పగలను. నా 35 ఇయర్స్ లైఫ్ నాకు గుర్తులేదు. ధ్యానంలోకి వచ్చిన 8 ఇయర్స్ అనేది నేను ప్రతి డే ఎక్స్‌పీరియన్స్ చేసి ప్రతి డే నాకు గుర్తుంది. ప్రతిదీ అచీవ్‌మెంట్ అనమాట. నేను అంత గర్వంగా చెప్తాను. ఒక స్త్రీ ధ్యానం పేరు చెప్పి బయటకొచ్చి ఈరోజు నేను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళగలననమాట. ఓకే. అంతకుముందు లైఫ్‌లో నాకు తోడుంటే గానీ బయట ప్రపంచం చూడలేని పరిస్థితి ఉండేది నాకు. అన్ని భయాలుండేవి నాలో. ఇప్పుడు ఎక్కడ క్లాస్ జరుగుతుందన్నా, ఎక్కడ ఏం జరుగుతుందో నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేయగలనంత కాన్ఫిడెన్స్ అనేది నాకు ధ్యానం అనేది ఇచ్చిందని నేను గర్వంగా చెప్పుకుంటానండి. ఓకే. బావుంది. మరి వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం అంటేనే ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క శ్రమకు, ప్రయాసకు, ఒక జగద్గురు యొక్క విశ్వ సంకల్పంలో భాగంగా ఈ పిరమిడ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? ఇక్కడ ఎటువంటి సేవలు అందించారు? ఈ ప్రయాణంలో వశిష్ఠ గౌతమి కనెక్ట్ అవుతూ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. ధ్యానం అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అండి. అలాగే సేవ గురించి తెలుసుకోవాలొచ్చినప్పుడు నాకేదైనా కూడా భయాలుండేవన్నమాట. ఎవరినైనా ఒకటి అడగాలంటే ఏమనుకుంటారో అనే భయం, ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా భయాలుండేవి. ఇక్కడికొచ్చిన తర్వాత నేను మొట్టమొదట ఎక్స్‌పీరియన్స్ చేసింది వడ్డించేటప్పుడు, మనం వడ్డించే విధానంలో ప్రేమ, ఆప్యాయత అనేది చూపిస్తే తినేవాళ్ళ భావం ఎలా ఉంటుందో మొట్టమొదట తెలుసుకోగలిగానండి. అప్పటినుంచి నేను ఎప్పుడొచ్చినా వడ్డన దగ్గర ముందు చేసేదాన్ని. తర్వాత అనుకోకుండానే నా దృష్టి అనేది కుకింగ్ వైపు వెళ్ళింది. నేను తెలియకుండా కుక్ చేసేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయడము, చూడడము అలా వెళ్ళేదాన్ని. నాకే క్వెషన్ వచ్చేది. ఎందుకు నేను కుకింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను? నాకు కుకింగ్ అంటే చాలా భయం అనమాట. నాకు భయం ఉంది కదా! ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అక్కడ అలా కూర్చొని గమనించేదాన్ని. సేమ్ టైం కరోనా తర్వాత రావులపాలెంలో కరోనాకు ముందు ధ్యానం క్లాసెస్ జరుగుతూ ఉండేవి ఎక్కువగా. అక్కడికి కూడా వెళ్ళి నాకు తోచిన చిన్న చిన్న హెల్ప్ చేసేదాన్ని. అయితే కరోనా టైంలో అక్కడ క్లాసెస్ ఆపేయడం జరిగింది. జరిగితే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ప్రతి సేవకి ముందుకొస్తున్నారు కానీ కుక్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదనమాట. కృష్ణవేణి గారు, ఈతకోట కృష్ణవేణి గారు, మనం క్లాసెస్ మొదలు పెడదామంటే అన్నీ ఉన్నాయి కానీ వంట చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఏం చేద్దాం శ్రీలక్ష్మి గారు అంటే, నాకు తెలియకుండానే నేను చేస్తాను అని వాయిస్ నాలోంచి బయటకొచ్చిందండి. బయటకొస్తే చేయగలవా అన్నారు. చేస్తాను అని చెప్పాను. కానీ నాలో భయం అనమాట. ఏం చేయగలను? ఎలా చేయగలను? సరే ఏదో మొండి ధైర్యంతో నేను ఆ రోజు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోయాను. నాకు అప్పటి వరకు 10 మందికి వంట చేసే ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. అప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పారు 50 మందికి ఫుడ్ చేద్దాము అని చెప్పేసి. సరే నాకు తోచిన అంచనాగా 50 మందికి ఫుడ్ చేస్తామని కళ్ళు మూసుకొని కూర్చొని పత్రిసారిని ఆహ్వానించి, మీ యొక్క ఎనర్జీతోనే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి నేను వంట స్టార్ట్ చేశానండి. అది స్టార్ట్ చేయడం వరకే నాకు తెలుసు. ఎండ్ అయ్యేటప్పటికి నాకు క్లాస్ అయ్యేటప్పటికి అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆ ఫుడ్ అద్భుతంగా నచ్చిందనమాట. మేము 50 మంది అనుకునేది ఆ రోజు 150 మంది క్లాస్‌కొచ్చారు. అందరికీ ఫుడ్ ఇవ్వగలిగాము. ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి బా చేశారు అంటే నాకు అది కూడా బెస్ట్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎందుకంటే అసలు నాకు అంత ఆనందం ఉంటుందని మొట్టమొదటిసారి తెలుసుకున్నాను. అలా అక్కడ 1 ఇయర్ నేను సర్వీస్ అందించాను. ప్రతి మంత్ క్లాస్ టైంకి వెళ్ళడము, ఒక 150, 200 మందికి కుక్ చేయడము. ప్రతి ఒక్కళ్ళు తిన్నవాళ్ళు వచ్చి బాగుందండి, బాగా చేశారు. అదే తెలుసు నాకు. ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అనేది నాకు మైండ్‌లో ఉండేది కాదు. అది బేస్ చేసుకుని తర్వాత నాకు ఫైనాన్షియల్‌గా సేవతో పాటు ఇంట్లోకి కొంచెం ఇన్కమ్ కూడా అవసరమయ్యి ఏదైనా జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అది కూడా మాస్టర్‌పై ధ్యానంని నమ్ముకుని నేను అనుకున్నప్పుడు నాకు హరే కృష్ణ మూవ్‌మెంట్‌లో అసిస్టెంట్ కుక్‌గా జాబ్ కూడా నేను అక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయని తెలిసి ఏదో కాన్ఫిడెన్స్‌గా వెళ్ళాను. నాకు చిన్న ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి. 200 మందికి వంట చేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్న నేను ధ్యానాన్ని, గురువుల్ని నమ్ముకుని అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన దానికి క్వెషన్ చేస్తే
మీరు చేయగలరు అని చెప్పేసి 5,000 మందికి వంట చేసే అవకాశం నాకు ఓకే. జాబ్ కూడా ఆఫర్ నుంచి వచ్చిందండి. అది కూడా ధ్యానం మహిమని నేను ఇప్పటికీ నమ్ముతానంటే, అప్పుడు నాకు కళ్ళు మూసుకొని కూర్చుని ఆలోచించినప్పుడు అర్థమైందనమాట. నన్ను గురువులు ఏ వైపు నుంచి ఏ వైపుకి తీసుకొనెళ్ళి అంటే నాకక్కడ సేవతో పాటు ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవడానికి కూడా అవకాశం దొరికిందనమాట. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి మన పిరమిడ్ సొసైటీలో మెగా పిరమిడ్స్ కానీ, శక్తి క్షేత్రాలు కానీ గుర్తొచ్చేది బెంగుళూరు పిరమిడ్, బుద్ధ పిరమిడ్. ఆ తర్వాత గుర్తొచ్చేది ఏంటంటే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఈ పత్రి సార్ ఈ ప్రాంతంలో ఈ పిరమిడ్ని ఈ ప్రాంతంలో సెలెక్ట్ చేశారంటే ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ స్థలానికి ఏమైనా ప్రత్యేకత ఉందండి? ఇక్కడ వశిష్ఠ గౌతమి ప్రత్యేకత అంటే ప్రతీదీ అద్భుతమేనండి. ఏదైతే వశిష్ఠ గౌతమి చుట్టూ ఉన్న గోదావరి కావచ్చు, అలాగే పంట పొలాలు కావచ్చు, ప్రతీదీ ఎనర్జీ బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్లేస్ అండి. అలాగే ఫుడ్ కూడా ఏ విషయం అంటే ఎవరైనా నన్ను వశిష్ఠ గౌతమికి వచ్చి మేము ఏం తీసుకోగలము ఏదైనా అని అడిగితే ఏం తీసుకోలేరు చెప్పమంట. ఎందుకంటే వచ్చి ఇక్కడ 1 డే ఉన్నా 1 అవర్ ఉన్నా ఏదైనా కూడా వాళ్ళ అద్భుతం చూసే ముందు బయటికి వెళ్తారండి. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంటే నేను చాలామంది ఫ్రెండ్స్కి ఇక్కడ పిరమిడ్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు మొట్టమొదట అడిగే క్వశ్చన్ ఏంటి దాని గురించి అనేది. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, చెప్తే చూసేది కాదు. ఏదైనా ఒక స్వీట్ ఉందంటే మీకు స్వీట్ ఇస్తాను అంటే అది ఎలా ఉంటుంది అంటే తింటే తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరికి వచ్చి చూసి వెళ్ళమంటాను. వచ్చిన వాళ్ళందరూ కనెక్ట్ అవ్వడము ఇక్కడ ఎనర్జీకి కావచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మా పిల్లలతో సహా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటే వాళ్ళ రికవర్ అవ్వి చాలా హ్యాపీగా వెళ్ళడము ఎంతోమంది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. మా పిల్లలు కూడా చిన్న వయసులోనే మా 5 ఇయర్స్ అనమాట. ఒకసారి బాగా హెల్త్ ఇబ్బంది అయితే జస్ట్ ఆ ఇబ్బందిలోనే నేను వశిష్ఠ గౌతమికి తీసుకొచ్చానండి. జస్ట్ తనకి చూపిద్దామని చెప్పేసి. తను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు బాగాలేకపోయినా అమ్మ హాస్పిటల్కి వెళ్దామని అడగదన్నమాట. పిరమిడ్కి వెళ్దామమ్మా అక్కడ భోంచేస్తాను నాకు బాగుంటుంది అని. అంత చిన్న ఏజ్లోనే తను దాన్ని అబ్జర్వ్ చేయగలిగింది అనమాట. ఇక్కడికి వచ్చి ఏం తీసుకోలేము అనేది లేదండి. ప్రతిదీ ఎవ్రీథింగ్ తీసుకునే వెళ్తాము. ఎనర్జీ కావచ్చు, ఫుడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదైనా కూడా ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి చెప్పగలమండి. అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్కి చెప్తాను, ఎక్కడున్న వాళ్ళకైనా ఒక్కసారైనా వచ్చి వశిష్ఠలో 1 డే ఉండి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది అన్ని పిరమిడ్స్ గ్రౌండ్ మీద ఉంటాయి. ఇక్కడ ఈ పిరమిడ్ అనేది కింద హాల్, ఆ పైన ఎన్నో ఛాంబర్స్తో పిరమిడ్ ఫామ్ అయింది. ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ యొక్క స్పెషాలిటీ ఏమన్నా ఉంటే చెప్పండి. పిరమిడ్ స్పెషాలిటీ చెప్పాలంటే అండి, ఇప్పటి వరకు నాకు 1 మంత్ బ్యాకే ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు పిరమిడ్కి వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి చెప్పడం విన్నానండి. ప్రతి స్టేర్లోని ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అయి ఉంది. మేము హాస్టల్ మాస్టర్స్ని చూసాము, ఈ ఎనర్జీ మాకు అన్నీ చెప్పడం విన్నాను. కానీ నాకు నేనుగా ఎప్పుడు వెళ్ళి ఎక్స్పీరియన్స్ పైకి వెళ్ళలేదు. ఎప్పుడు ఇక్కడి వరకు రావడం, సేవ చేసుకోవడం, కాసేపు కింద ధ్యానం చేసుకుని వెళ్ళిపోవడం తప్ప పై వరకు వెళ్ళలేదన్నమాట. మొన్న అనుకోకుండా 2 మంత్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ని హెల్త్ బాగాలేదని తీసుకురావడం జరిగింది. తను తీసుకొచ్చేటప్పుడు ఇబ్బందిగా వచ్చారు నాతో. తను ఇబ్బందిగా వస్తే జస్ట్ పై వరకు ఇప్పటి వరకు నాకు ఎవరు తోడు లేరని నేను పై వరకు వెళ్ళలేదు. కానీ ఆ రోజు తనకి చూపిద్దామని నేను పైకి తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళినప్పుడు తనని చైర్లో కూర్చోమని చెప్పి అన్నప్పుడు తను కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు. ఏంటి మీరు ఎప్పుడు ధ్యానం అంటారు, పిరమిడ్ అంటారు, ఏముంది అందులో, నాకేం అనిపించట్లేదు అని చాలా విసుగ్గా కూర్చున్నాడు. సరే నువ్వు ఎంతసేపు కూర్చుంటావు, 5 నిమిషాలు కూర్చో, ఈలోపు నేను ధ్యానం చేసుకుంటాను, నాకు కొంచెం తోడుగా ఉండని చెప్పాను. నేను 10 నిమిషాలే ధ్యానం చేయగలిగాను. కానీ ఫస్ట్ టైం ఆ అబ్బాయి కూర్చున్న టైంలో 1.5 అవర్ దాకా తను లేవలేదన్నమాట. లేచిన తర్వాత అబ్బాయి బాడీ అంతా తేలికైపోయి ఫస్ట్ టైంలోనే తన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేకపోయాడు. అంత ఆనందంలో మునిగిపోయాడు. అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు ఓన్ ఎక్స్పీరియన్స్ చేశానని. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే, అప్పుడు అనిపించింది ప్రతి స్టేరు అద్భుతం, ప్రతిదీ మనం వెళ్ళి చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పి. ఓకే మేడం, మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే గుర్తొచ్చేది ఉగాది సంబరాలు. మరి గలగల పారే గోదావరి నది ఒడ్డున వశిష్ఠ గౌతమి పిరమిడ్, అలాగే పక్కనే అద్భుతమైన ప్రాంగణంలో కార్యక్రమం. మరి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి చేయబోతున్నారు, ఈసారి కార్యక్రమాల్లో ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ యొక్క సేవలు ఎలా ఉండబోతున్నాయి, మీ అందరి ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, మీకు తెలిసిందంతా షేర్ చేసుకోండి. ఇక్కడ ఉగాది ఉత్సవాలు అనేవి చాలా అద్భుతంగా జరుగుతాయండి. ప్రతి ఒక్క సేవని మేము ఎంతో అద్భుతంగా ఆచరిస్తూ ఉంటాము. అలాగే ఉగాది ఉత్సవాలు జరిగే ముందు మీటింగ్స్ పెట్టుకుని ఎవరు ఏ సేవలో పాల్గొనాలో ఫస్ట్ అందరినీ మేము గ్యాదర్ చేసుకుంటాము. అలాగే కొంతమంది డొనేషన్ కలెక్ట్ చేస్తారు, కొంతమంది ధ్యాన ప్రచారం చేస్తారు, శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ సేవ చేసినా ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క జ్ఞాని వచ్చి ఉగాది ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు ఎంతో ఆనందాన్ని తీసుకెళ్లాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మేము సేవ చేస్తూ ఉంటామండి. ప్రతి ఒక్క సేవ చేసే వ్యక్తి కూడా చాలా కాన్ఫిడెన్స్గా చేయగలుగుతాడు. ఎందుకంటే ఏదో చేస్తున్నాము అనే ఉద్దేశంతో కాకుండా ఇప్పుడు మన ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫంక్షన్ చేసుకుంటుంటే మనం ఎలా ఇంటింటికి వెళ్ళి మన బంధువులకి కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది మీరు వచ్చి ఏదైతే చూడాలి అని కోరుకుంటామో, అలాగే ఇక్కడ మేము ఎలా ధ్యాన ప్రచారం చేస్తామంటే ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పాంప్లెట్ ఇచ్చి మీరు ఒక్కసారి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్తామండి. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి ఒక్కసారి ఇక్కడ చూస్తే మళ్ళీ కనెక్ట్ అయ్యి తిరిగి అంత కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటాము. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాము, బొట్టు పెడతాము, ఆహ్వానించే వస్తాము. చుట్టుపక్కల ప్రతి గ్రామాలు 100 గ్రామాలనే కాదు మొత్తం జిల్లా అంతా కవర్ చేస్తాము. ఎలా అంటే ఇక్కడ మా చుట్టూ అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళు సొంతంగా అనుకుని ఒక 10 మందిని తీసుకుని ప్రతి వీధికి ఎన్ని రోజులైనా సరే ఏ ఇల్లు వదలకుండా అవసరమైతే వాళ్ళ ఇంట్లో లేకపోయినా పక్క వాళ్ళకి చెప్పి పాంప్లెట్ ఇచ్చి మీతో పాటు వాళ్ళని మీ బంధువుల్ని తీసుకురమ్మని చెప్పి ఇన్విటేషన్ ఎలా ఇంట్లో ఫంక్షన్ లాగా ఇన్విటేషన్ చేస్తామండి. మేము అలా చేయడం వల్ల ఫస్ట్ మాకు ఈ ఉద్దేశం అనేది గురువు గారు చెప్పారు. చెప్పినప్పుడు ఏమనుకున్నాము అంటే బొట్టు పెట్టి చెప్పడం అదంతా ఫార్మాలిటీగా ఉంటుంది కదా, ఎందుకు చెప్పాలి ఏంటి అని అనుకునేవాళ్ళం. అందులో నేను ఒకదాన్ని. కానీ తెలిసింది ఏంటంటే అలా చెప్పడం వల్ల చెప్పినందుకైనా రావాలి అని అందరూ ఉత్సాహం చూపించడము, ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు బాగుందని ఇంకో 10 మందికి చెప్పడము, అలాగా ఈ ఉగాది ఉత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తర్వాత ఉగాది ఉత్సవాలకి ఒక 10-15 మందిని తీసుకునే వస్తున్నారు తప్ప ఎవరు సింగిల్గా రావట్లేదు అనమాట. అంత బాగా ఇదైంది, చాలా బాగా చెప్పడం అనేది ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఇంకా డొనేషన్ విషయానికి వస్తే మేము ఎవరికైనా డొనేషన్ కనెక్ట్ చేయండి అని చెప్పనవసరం లేకుండానే వాళ్ళే వచ్చి బుక్స్ తీసుకుని డొనేషన్ కనెక్ట్ చేసి ఎంతో శ్రద్ధగా ఇక్కడ అమౌంట్ అనేది చెప్తూ ఉంటారు. ఆ సేవ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి. అద్భుతమైన గోదావరి నది స్నానం, పిరమిడ్లో ధ్యానం, షడ్రసోపేతమైన భోజనం, అద్భుతంగా 6 గంటల ధ్యానం, గురువుల సందేశాలు, సీనియర్ మాస్టర్ సందేశాలు, విశేష కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలతో అలరారించి అద్భుతంగా అంగరంగ వైభవంగా మరి మీరందరూ ఆధ్వర్యంలో జరుగుతోంది. మరి ఇక్కడికి వచ్చే మాస్టర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి అన్ని చోట్ల పిరమిడ్ మాత్రమే ఉంటే ఇక్కడ అద్భుతమైన గోదావరి నది ఉంది, అక్కడ స్నానం చేయాలనుకుంటారు, బోట్ షికారు చేయాలనుకుంటారు, ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటారు. మరి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళు ఇంకేమన్నా దీనికి అనుసంధానంగా చూడదగ్గర అద్భుతమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పిరమిడ్కి వచ్చేవాళ్ళండి ధ్యానం తెలుసుకోవడంతో పాటు చుట్టుపక్కల ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేవి చాలా ఉన్నాయండి. అవన్నీ చూసి కానీ వెళ్ళరనమాట. అంటే 1 డే ఇక్కడ ఉండి చూసి వెళ్దాం అనుకునే వాళ్ళు 7 రోజులు కూడా ఉండి ఇక్కడ ధ్యానంతో పాటు భోజనంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుని అదంతా ఒక ప్యాకేజ్లా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారండి. అంటే నేను ఉగాది ఉత్సవాలప్పుడు డొనేషన్ కలెక్టింగ్కి ఎంట్రన్స్లో ఉంటానన్నమాట. ఒక వ్యక్తి ఏ విధంగా లోపలికి వెళ్తున్నాడు, ఏ విధంగా బయటకు వెళ్తున్నాడు అందరిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. వచ్చేటప్పుడు కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళు అయితే బెదురుగా ఎంతో ఇబ్బందిగా ఇక్కడ ఏముంటుంది ఏం చేద్దాం అంటే ఒక ఇదితో వచ్చేవాళ్ళు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఆనందంగా తిరిగి వెళ్ళడం నేను చూస్తూ ఉంటానండి. అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు కూడా మొహంలో చూపించరు, అంటే చూపించే అంత అవకాశం ఉండదు అనమాట. ఇక్కడ ప్రతిదీ వాళ్ళకి అద్భుతంగానే తీసుకుని వెళ్తారండి. ఓకే మేడం, మరి మీ మాటల్లో
పిఎంసి ప్రేక్షకులకు కానీ పిరమిడ్ మాస్టర్స్ అందరికి కానీ ఈ కార్యక్రమానికి మీ ఆహ్వానం పలకండి. ఓకే మాస్టర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ మా యొక్క ఉగాది ధ్యానోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాం మాస్టర్స్. మీరు ప్రతి ఒక్కరు ఉగాది వేడుకల్లో పాల్గొని ఇక్కడ మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి బంధుమిత్ర సమేతంగా ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇక్కడ అద్భుతంగా సేవలు అందిస్తూ వశిష్ఠ గౌతమితో అనుసంధానంగా మూవ్ అవుతున్న మాస్టర్స్లో ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈ మాస్టర్ ద్వారా. మరి ఉగాది సంబరాలకి ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఆతిథ్యం కానీ వీరి యొక్క ప్రేమ ఆప్యాయతలు కానీ అద్భుతమైన పిరమిడ్ ప్రాంగణంతో పాటు అద్భుతమైన గోదావరి తల్లి యొక్క పరవళ్ళతో పాటు అద్భుతమైన గోదావరి రుచులతో సిద్ధంగా అవుతుంది. మరి మరొక ఇంటర్వ్యూలో ఇక్కడ ట్రస్టీస్, నిర్వాహకులు వారి ద్వారా మరిన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.